లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ధనయోగం మనకి కర్మస్థానాన్ని, రాజ్యస్థానాన్ని, దాని యొక్క ప్రభావం ధనయోగం మనకి పైన ఎలా ఉంటుంది అంటే పని చేస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది. కాబట్టి దశమ భావం వల్ల మనకి డబ్బులు వస్తాయా రావా, ఏ ఉండాలి అసలు కాంబినేషన్స్ ధనయోగం రావాలంటే అనే దానిపైన మనం చూద్దాం. ముందుగా మనకి కర్మస్థానం అంటాము ఈ రాజ్యస్థానాన్ని. దీంట్లో కనుక గురుడు ఉన్నట్లయితే రాజ్యస్థితిగతుడైనటువంటి గురువు శుభాలనిస్తాడు, ధనాన్ని ఇస్తాడు. తర్వాత వృత్తిరీత్యా ఒక జ్యోతిష్కుడిగా కానీ, ఒక లెక్చరర్గా కానీ, ఒక గురువుగా కానీ ఇలా ఇతరులకు బోధించేవాడిగా, ధర్మచింతనుడుగా, మంచి కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటటువంటి వాడిగా ఇస్తాడు. అయితే దశమ గురుడు మనకి అనుకున్నంతగా రాణించే కంటే కూడా లాభగురుడు రాణిస్తాడు. బాగుంది. అయితే ఇంకో సూత్రం కూడా ఉంది మనకి, ఏ భావంలో మనము ఈ యొక్క గురుడు ఉంటాడో ఆ భావాన్ని చెడగొడతాడని. అంటే దశమ భావంలో కనుక గురుడు కనుక ఉన్నట్లయితే అంతగా రాణించినటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. లాభంలో గురుడు ఉన్నాడు. లాభంలో గురుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళని కనుక తీసుకుంటే ఇప్పుడు ప్రజెంటు చాలా అనేకమైనటువంటి ఒడిదుడుకులు పడుతున్నారు వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల. అందువలన ధనస్థానాన్ని చూడాలి. ఏ స్థానాన్ని చూస్తే గురుడు ఆ స్థానానికి మంచి శుభాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు దశమ భావంలో ఉండి తులా లగ్నానికి మరి ఈ యొక్క గురుడు మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిని చూస్తున్నాడు. అప్పుడు శని యోగిస్తాడు. తులా లగ్నానికి పూర్ణ శుభుడైనటువంటి శని మరి యోగిస్తాడు. ఆ విధంగా శని మహాదశల్లో యోగించడం అనేటువంటిది జరుగుతుంది. అసలు మనకి డబ్బు రావాలంటే ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, ఎన్ని యోగాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క ధనం రావడానికి మనకి లక్ష్మీ యోగము, ధనయోగము, గజకేసరి యోగము, తర్వాత రాజయోగము, మహారాజయోగము, భద్రయోగం అని చాలా యోగాలు ఉన్నాయి. అందులో గజకేసరి యోగం మీకు తెలిసిందే. చంద్రుడు గురుడు కలిసినట్లయితే గజకేసరి యోగం. ఇవన్నీ కూడా తెలివితేటలతో పాటు ధనాన్ని కూడా ఇచ్చేటటువంటి యోగాలన్నమాట. అలాగే మనకి ఏ ఏ గ్రహాలు మనకి ఈ యొక్క ధనాన్ని కలిగిస్తున్నాయో మనం చూద్దాం. మరి ఈ యొక్క శుక్రుడు కానీ, గురుడు కానీ, రవి కానీ, రాహు కానీ ఇవన్నీ కూడా ధనాన్ని కలిగించజేసేటటువంటి గ్రహాలు అన్నమాట. అలాగే ఏ ఇళ్ళు ధనాన్ని మనకి రెస్పాన్సిబుల్ అవుతాయి అంటే 1, 2, 5 తర్వాత 6, 9, 10, 11 ఇళ్ళు కూడా మనకి ధనాన్ని కలిగించేటటువంటి ఇళ్ళు అనమాట. మనం కొన్ని కాంబినేషన్స్ను చూద్దాము. ఇప్పుడు 2వ ఇంటి అధిపతి ఉన్నాడు, అతను తన సొంత ఇంట్లో ఉన్నాడు, అప్పుడు ఆ ధన యోగం వస్తుంది. అలాగే 6, 1, 10 ఇళ్ళు వీటితో మనకి ఎఫ్లిక్షన్ లేకుండా ఈ యొక్క దృష్టి కనుక గురుడు చూస్తున్నట్లయితే మనకి ధనయోగం వస్తుంది. అలాగే 5వ ఇల్లు, 9వ ఇల్లు పరస్పరం పరివర్తన యోగం చేసుకున్నారనుకోండి, ఇది చాలా ధనాన్ని మనకి కలిగిస్తుంది. అలాగే రవి ఉచ్చస్థితిగతుడయ్యి ఈయన మొదటి ఇంట్లో ఉండాలా. అలాగే చంద్రుడు గురుడు ఇద్దరూ కలిసి మంచిగా ప్లేస్ అయి ఉండాలి చార్ట్లో, అప్పుడు కూడా మంచి ధనయోగాన్ని మనకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే చంద్రుడు, రవి, గురుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా మంచిగా ఉండి చార్ట్లో ఉన్నట్లయితే చక్కటి ధనాన్ని మనకి ఆర్జించేలాగా ఇస్తుంది. అలాగే ఈ యొక్క ఎగ్జాల్టెడ్ లేదా ఓన్ సైన్లో స్వక్షేత్రగతుడైనటువంటి గురుడు కనుక 2వ ఇంట్లో ఉన్న లేదా 10వ ఇంట్లో ఉన్న ఈ యొక్క వ్యక్తి అధికమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మనకు అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
లాభంలో ఉన్నటువంటి గురుడు చక్కటి ధనాన్ని తీసుకొస్తాడు. మరి అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు, రాజ్యస్థితిగతుడైనటువంటి కుజుడు మకరంలో ఉండి రాజ్యస్థితిగతుడు అయ్యాడు అనుకోండి, మరి మేషలగ్నానికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. అంటే మిలిటరీ కమాండర్ ఆ వృత్తుల్లోనే కాకుండా చక్కటి భూములపైన మంచి లాభాన్ని తీసుకొచ్చి ఇస్తాడనమాట. అలాగే స్ట్రాంగ్ వీనస్ ఉన్నాడు, మంచి శుక్రుడు ఉండి అతను 2 లేదా 10వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ ప్లేస్ అయి ఉన్నప్పుడు కూడా మనకి ఇది మంచి ధనాన్ని ఇస్తాడు. కానీ అక్కడ చంద్రుడు కానీ గురుడు కానీ స్ట్రాంగ్గా ఉండాలా, వెల్ ప్లేస్డ్గా ఉండాలా. అలాగే 9వ ఇంటి అధిపతి అలాగే 10వ ఇంటి అధిపతి వీళ్ళు పరస్పరము వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా పరివర్తన యోగంలో ఉండాలి. ఇలా అనేకమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ వల్ల మనకి ధనయోగం అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు లక్ష్మీ యోగాన్ని ఏం చెప్పుకున్నాం మనం, 9వ ఇంటి అధిపతి ఉన్నాడు, భాగ్యభావంలో ఉన్నాడు, అతను వెళ్ళి 5వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. 9వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్నాడు, లేదా 5వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్న ఇతను ధనవంతుడు అవుతాడు. లక్ష్మీ యోగం అనేటటువంటిది ఇతనికి వర్తిస్తుంది. అలాగే ధనయోగం వచ్చేసరికి 2, 5, 9, 11 ఏళ్ళు వీళ్ళు ఎవరైనా సరే కలిసిన ఎక్స్చేంజ్ అయినా పరస్పరం ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళు పరివర్తన యోగంలో ఉన్న వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజయోగం దగ్గరికి వచ్చేసరికి చాలా కాంబినేషన్స్ అవసరం. దీనికి రాజయోగం ఏర్పడడానికి పవర్ వస్తుంది, అధికారం యోగం వస్తుంది, తర్వాత సంపద వస్తుంది. కాబట్టి 1, 4, 5, 9 ఇళ్లల్లో కనుక ఒకరికొకరు కాంబినేషన్స్లో కలిసినట్లయితే వీళ్ళకి రాజయోగాన్ని ఇస్తుందన్నమాట. అలాగే గజకేసరి యోగం దగ్గరికి వచ్చేసరికి గురువు మరి కేంద్రాల్లో ఉండాలి. 1, 4, 7, 10 ఏళ్లలో కేంద్రాల్లో ఉండాలి చంద్రుడి నుంచి. దీన్ని మనము ఇది ఏమిస్తుంది, మనకి వెల్త్ ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, ఇంటెలిజెన్స్ని ఇస్తుంది, తర్వాత కార్యచతురతని ఇస్తుంది. ఈ విధంగా అనేకమైనటువంటి యోగాలు మనకి దశంభావం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే భద్ర యోగము అని ఒక యోగం ఉంటుంది. ఆ యోగం ఏంటంటే 1, 4, 7, 10 ఏళ్లలో ఉన్నటువంటి ఇది ఏళ్లలో బుధుడు ఉండాలి, కేంద్రాల్లో ఉండాలా, లగ్నం నుంచి ఇతను మంచి ధనాయోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా మనకి జ్యోతిష శాస్త్రం అనేది చాలా లోతైనటువంటిది. ధనయోగం మనకి రావాలి అని అంటే ఇప్పుడు ఉదాహరణకి తులా లగ్నాన్ని తీసుకోండి. తులా లగ్నానికి ధనాధిపతి అయినటువంటి కుజుడు ఆయన ధన సప్తమాధిపతి అయ్యాడు. ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు, అంటే కర్కాటకంలో నీచపట్టున్నాడు. అప్పుడు విడిగా ఉన్నప్పుడు అంత పెద్ద ధనాన్ని ఇవ్వడు. అయితే అదే నీచపట్టినటువంటి కుజుడితో రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఉన్నప్పుడు ఆ ప్లేసులో గురుడు ఉచ్చస్థితిగతుడై ఉంటాడు. ఆ నీచపట్టినటువంటి ఏ గ్రహమైనా సరే ఇక్కడ ఉచ్చస్థితిగతుడైనటువంటి ఒక గ్రహంతో కలిసినప్పుడు నీచ భంగ రాజ యోగం ఏర్పడింది. కాబట్టి ఈ కుజుడు గురుడితో కలవడం వల్ల నీచ కురుడు ఉచ్చస్థితిగతుడైనటువంటి గురుడితో కలవడం వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడి చక్కగా ఇతడు మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టడం, అలాగే మంచిగా సంపాదించడము అనేటటువంటిది జరుగుతుంది. అదే మనకి ఈ యొక్క ధనాధిపతి ముఖ్యం. ధనాధిపతి కనుక మనకి మంచిగా ఉండే రాజ్యాధిపతి. ఇప్పుడు చిరంజీవి గారి జాతకంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఆయనది తులా లగ్నం. మరి తులా లగ్నం అయి ఉండి ఆ యొక్క శని ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు, అంటే మనకి తులా లగ్నంలో ఉన్నాడు. మరి రవి బుధ శుక్ర కూజులు 4 కూడా సింహరాశిలో ఉన్నారు. కాబట్టి ఆయనకి ఏమైపోయారండి, రవి అంటే లాభాధిపతి, మరి యొక్క కుజుడు ధన సప్తమాధిపతి, తర్వాత గురుడు తృతీయ షష్టాధిపతి, పాపి ఈయన మహాపాపి. మరి అలాగే ఈ యొక్క బుధుడు లాభాధిపతి, భాగ్య వ్యయాధిపతి. ఈ కాంబినేషన్స్ వల్ల ఒక సాధారణ కుటుంబంలో ఒక్కొక్క మధ్యతరగతిలో పుట్టినటువంటి చిరంజీవి గారు
మొత్తం అత్యంత సంపన్నమైనటువంటి సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే ఇన్ఫ్లుయెన్స్డ్గా అంత పేరు తెచ్చుకున్నారు, అంత ధనవంతుడైపోయారు. మరి అదేవిధంగా ఆయన యొక్క శని ఉచ్చస్థితిగతుడై ఉండడం వల్ల మరి బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా, లగ్నాధిపతి ముఖ్యంగా బలంగా ఉండాలి. మరి ఇక్కడ లగ్నాధిపతి బలంగా ఉన్నా సరే మనకి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. చిరంజీవి గారికి లగ్నాధిపతి బలంగా లేడు, అక్కడ శుక్రుడు లాభాల్లో ఉన్నాడు, లాభస్థితిగతుడే ఉన్నాడు. కాబట్టి అనేకమైనటువంటి వివాదాలలో స్త్రీల ద్వారా ఆయనకి పెద్ద తలనొప్పులు రావాలి. వాళ్ళ అమ్మాయి విషయంలో ఆయనకు వచ్చింది. ఇక హీరోయిన్ల విషయం అవన్నీ పక్కన పెట్టేసేయండి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గ్రహాలు ధనయోగాన్ని కలిగిస్తాయన్నమాట. కాబట్టి కేవలం ఏదో గురుడు లాభంలో ఉన్నాడు, దశమ స్థానంలో గురుడు ఉన్నాడు, ఇవన్నీ వీటి వల్ల ధనయోగం వస్తుందని మనం అనుకోకూడదు. మరి చాలా లోతుగా విశ్లేషణ చేయాలి. అందువలన మరిన్ని వివరాల కోసం మన వీడియోలు చూస్తూ మీరు ఉండండి. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి మనకి ఆగస్టు సెప్టెంబర్ 2024 సంవత్సరం గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ కన్యారాశి వాళ్ళ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? మనకి జన్మంలో శుక్రకేతువులు, తర్వాత ఈ బుధుడేమో వక్రించి కర్కాటక రాశిలో, సింహరాశిలోకేమో చక్కగా ఈ యొక్క రవి, తర్వాత కుజుడేమో మనకి మిథునంలో, ఆ తర్వాత గురుడు వృషభంలో, తర్వాత రాహువు మీనంలో, తర్వాత శని మనకి కుంభంలో వక్రించున్నాడు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళ జీవితం ఎలా ఉందంటే మౌర్య జీవితంలా ఉంటుంది. ఎలాగా మౌర్య రాజులు ఎలాగైతే పరిపాలించారో అంత చక్కగా మీకు వైభవంగా జరుగుతుంది. ఎంతవరకు కష్టాలతో, భార్యాభర్తల మధ్య గొడవలతో, మరి అనేక రకమైనటువంటి సమస్యలతో విసిగిపోయినటువంటి మీకు కొంత రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. తర్వాత మీకు చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా పైనే ఇంకా మాకు జాబ్ అండి, జాబ్ వస్తుందా అని జాబ్కి అప్లికేషనే పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జాబ్ అప్లై చేయడం, జాబ్ వచ్చేసేయడం వెంటనే జరుగుతుంది. జీతభత్యాల పెరుగుదల పాత ఉద్యోగస్తులకు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి. అలాగే మనకి ఈ యొక్క వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆ తర్వాత ఈ యొక్క కిరాణా షాపులు, బట్టల షాపులు, హాస్టల్స్, ఈ యొక్క బిస్కెట్లు, గ్రాసరీస్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి. ఇక ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇలాంటివి కొంచెం డల్గా ఉంటాయన్నమాట. ఇనుముకు సంబంధించి, ఆయిల్కి సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇక విద్యార్థులను తీసుకొచ్చినప్పుడు ఈ విద్యార్థుల యొక్క చదువు అనేటటువంటిది కొంచెం ఎక్కువగా మనం కష్టపడాలి. ఆల్రెడీ బాగుంది, మంచి మార్కులు వస్తాయి. దాన్ని ఇంకొంచెం మెరుగుదల మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు మీకు డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఇక ఈ కన్యారాశి వాళ్ళ పిల్లలు ఇంతవరకు కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఉంటాయి. ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా మరి ప్రతి పనిలో కూడా పిల్లల్లాగా నెమ్మదంగా దూరడానికి అవకాశాలు ఉంటాయి, సక్సెస్ అవుతాయి అన్నమాట. అంటే ఏమాత్రం అడావిడి లేకుండా మీరు పనులు పూర్తి చేస్తారు సీక్రెట్గా. అలాగే రైతులు బ్రహ్మాండమైన పంటలు వేస్తారు, బ్రహ్మాండమైనటువంటి పంటను తీస్తారు. చేపల రొయ్యల చెరువులు వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. తర్వాత ఈ యొక్క శత్రువుల యొక్క పీడ మీకు పోతుంది, అనుకున్నదంతా కూడా సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ధనయోగం మీకు పట్టబోతోంది. ఆ తర్వాత ఈ కన్యారాశి వారికి మరి ఒక స్త్రీ మీకు పరిచయం కాబోతోంది. ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో పెను మార్పులు రావడం అనేటటువంటివి తథ్యం అన్నమాట. అలాగే భార్యాభర్తలిద్దరూ కూడా దూరంగా ఉండడము, తర్వాత
మరి ఈ ఒకే ఇంట్లో ఒకే దేశంలో ఉంటే కనుక వేరే వేరే రాష్ట్రాల్లో ఉండడం, ఒకే ఊరిలో ఉంటే వేరే వేరే ఇళ్లల్లో ఉండడం, ఒకే ఇంట్లో ఉంటే మరి చక్కగా మరి వేరే వేరే గదుల్లో ఉండడం, మరి డైవర్సులు తీసుకోవడం, ఇలాగా మరి ఈ భార్యాభర్తల మధ్య అనుబంధాలు కొంచెం వీక్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానంలో మీకు అనేకమైనటువంటి వాళ్ళ వల్ల మనశ్శాంతి లోపం అనేటటువంటిది మీకు ఉంటుంది. వాళ్ళకి సీట్లు ఇప్పించడము, వాళ్ళ కాలేజీల్లో సీట్ల కోసం మీరు అధికంగా పరిశ్రమించడము, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి చక్కగా మీరు పనులన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయి. ఇక కాంట్రాక్టర్లు ఉన్నారు, మీకు ఎంతవరకు బిల్స్ రావడం లేదు, ఆ టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా తో పాటు వచ్చేయడం, వీళ్ళకేమో కాంట్రాక్టర్స్కి బిల్స్ ప్రభుత్వం ఇచ్చేసేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వ సబ్సిడీలతో రేషన్ కార్డులని, ఆధార్ కార్డులని, ఇలా ఏవేవో స్కీమ్స్ అన్నీ కూడా, ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా ఇంతవరకు మీకు రానటువంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి శనివారం నాడు మరి ఉదయం 8 గంటలకు మీరు పేద బ్రాహ్మణికి దానం చేయండి. అలాగే మన దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవాలా, గుళ్ళల్లో కాదు. సామూహిక పూజల్లో చేసుకునేటటువంటి హోమాలు మీకు కలిసి రావు. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం కోసం చేసుకుంటున్నారు. ఇది ఇలా చేసుకోవడం ద్వారా మీ జాతకాలు చాలా మెరుగుపడతాయి. శుభమస్తు.